జీడిపప్పు తీసుకో. ఆల్రెడీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉంది. ఇది తిన్నామనుకో ఇంకా ఇట్ అయిపోతా. అనుభవించాల్సిన వయసులో అనుభవించాలి. ఇంకో 10 ఏళ్లు గడిచాయంటే ఎదురుగా అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి వస్తుంది. అదేమో నిజమే. అవును, నాయుడుపేటలో ఏదో సెటప్ పెట్టావట, నిజమేనా? అది పర్మనెంట్ కాదయ్యా, మూడు వచ్చినప్పుడు అప్పుడప్పుడు పోయి వస్తుంటా అంతే. జాగ్రత్త ఇన్స్పెక్టర్, మీడియా కంట్లో పడకుండా ఉండు. ఆ తర్వాత పేపర్లో హెడ్లైన్స్ లో నీ ఫోటో పడుతుంది. ఆడుగా వచ్చాడు, ఆయన తినమని చెప్పు. సన్నంగా ఉన్నాడు ముందరనే. మన ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ వెళ్ళినట్టు లేటుగా వస్తుంటాడు. ఏం చేయమంటావు? అది ప్రజలకు మంచి చేయకపోయినా మంచి చేసిన నటించాలి కదా. అవునవును. చూడండి, ఆయన కొంచెం ఎక్కువ పోయింది. మొలగ చెట్టు ఎక్కిస్తున్నావే. Cheers. ఎంత దర్జాగా ఉన్నాడు చూడండి. ఏంటి ఇన్స్పెక్టర్, మీ ఏరియాలో ఒకటే హడావిడిగా ఉంది. ధర్నాలు, రోడ్ రోకాలు జరుగుతున్నాయని నేను విన్నాను. అదేం లేదయ్యా, కుర్రాళ్ళు ఏదో గలబా చేశారు. 307 ప్రకారం లోపలేస్తే బయటకు వచ్చే పనే ఉండదు. అలానే అశ్రద్ధగా ఉండొద్దు. చదువుకున్న కుర్రాళ్ళు వాళ్ళు ఎప్పుడు తిరగబడతారో అసలు ఏమీ చెప్పలేము. అందరూ స్టేషన్ లో ఉండరాయా. అందరినీ బాగా ఎరగొట్టమని రత్నంతో చెప్పొచ్చాలే. ఇంకెప్పుడు అయ్యగారి జోలికి ఎవరు రారులే. మిగతా అయినా నేను చూసుకుంటానుగా, ఎంజాయ్ చేయండి. ఏంటి ఎమ్మెల్యే, భయంగా ఉందా? చంద్రుడికి సూర్యుడికి మధ్య తాడు కట్టి ఉయ్యాలు ఊగిన వాడిని నేను. సిల్లీగాడు, వాడు నన్నేం చేస్తాడు? అది కాదా, అది నేనేం చెప్పదలుచుకున్నానంటే. ఇదిగో ఎమ్మెల్యే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. నాతోనే ఆడుకుంటారా? ప్రాణభయం ఎలా ఉంటుందో వాళ్ళకి నేను చూపిస్తా. మావా, లాఠీ టోపీలు వాళ్ళ రక్షణగానే అన్నాను రా, కానీ మన భక్షణగాని ఇప్పుడే తెలిసింది. దెబ్బలు తినకుండా ఉండడానికి ఓ మార్గం చెప్పనా? చెప్పరా బాబు, నీ పుణ్యం ఉంటది. వాళ్ళు కొట్టక ముందే నువ్వు ఏడ్ చేసాయి. నీ దుంపదాకా నిన్ను ఉపాయం అడిగాను చూడు, నా చెబుతా నేనే కొట్టుకోవాలి. సార్, ఎలాగైనా మాట్లాడి రిలీజ్ చేయించాలి సార్. ఇప్పుడు వీకెండ్ కదా, కోర్టుకి తీసుకెళ్తే 3 రోజుల జామీన్ దొరకదు. డోంట్ వరీ, అన్నీ నేను చూసుకుంటాగా. శివ, నిన్ను సార్, ఆపండి. ఎందుకు సార్ వీళ్ళని ఇలా కొడుతున్నారు? కొట్టే హక్కు మీకెవరిచ్చారు? చట్టం గురించి మీకు తెలుసు కదా. చట్టం గురించి నాకు తెలియదు, కోర్టు వాళ్ళకి తెలుసద్ది. ఇప్పుడేమంటావు? ఇక వీళ్ళ పైన ఒక్క దెబ్బ పడినా జరిగేదే వేరు. నా స్టేషన్ కి వచ్చి నన్నే బెదిరిస్తుండా? ఏం కావాలి నీకా? సార్ రండి. ఇక మీదైనా ఈయన సరిగా ఉండమని చెప్పు. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఈడి ప్రాణం ఇక్కడ ఉండదు, ఎగిరిపోద్ది. రై ఓరా. ప్రపంచంలో ప్రేమించుకుంటున్న ప్రతి ఒక్కరూ సంతోషంగానే ఉన్నారు. నిన్ను ప్రేమించిన నేను మాత్రం బాధపడుతూనే ఉన్నాను. అసలు మనం కలిసి ఉండకూడదు.
గా ఎవరెవరిని కలవాలో అందరినీ కలిసాం. అందరూ ఆదికేశవులు సపోర్ట్గా ఉన్నారు. ఇలాగే వదిలేసామంటే వాడు రెచ్చిపోతాడు, మనకి అన్యాయం జరుగుతుంది. ఏంట్రా అందరూ ఇలా ఉన్నారు? తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారేంటి? డబ్బున్న వాళ్ళైతే ఏమైనా చేయొచ్చు అనుకుంటా. దీనికి పరిష్కారం ఏంట్రా? మన దేశ చట్టం అలాంటిదిరా. ఈ చట్టాన్ని ఒక చేతిలోంచి మరొక చేతిలో లాక్కునేది క్యాపిటలిస్టిక్ డెమోక్రసీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తారు. మన ఊర్లో లేనివాడికో చట్టం, ఉన్నవాడికో చట్టం. ఒకటి గొప్పవాడికైనా ఉండాలి, లేకపోతే ఆ గొప్పవాడి మోచేతి నీళ్లు తాగుతూ బతకాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా డబ్బున్న వాడిదే రాజ్యం. మనకు జరుగుతున్న ఒక్కొక్క సమస్యని ఆవేశంగానూ ఆలోచించకుండా చూస్తున్నాం. కానీ ఇక్కడున్న రాజకీయ రంగే వేరు. రాజకీయం అనేది రక్తం చిందని పోరు. పోరు రక్తాన్ని చిందించే రాజకీయం. చట్ట ప్రకారం మనకి ఎవరు సహాయం చేయడానికి రారు. ఏదో ఒక మూల నీతి నిజాయితీ బతికే ఉంటుందని అనుకోవడం తప్పు. ఇకపై వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని అంతం చేయాలి. సార్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. రా. రండ్రా. ఎవరు నువ్వు? ఏంటి విషయం? నీకు నా సాయం కావాలా? నీ సమస్య ఏమిటో చెబితేనే కదా నేను చేయగలుగుతాను. ఆదికేశం చంపాలి సార్, అది మీ వల్లే అవుతుంది. ఆ, ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, మేము ఏర్పాటు చేస్తాం. ఆదికేశవుని చంపేయాలి. మీరు తలుచుకుంటే చేయగలరు సార్. అతను చావాలి అంతే. సరిపోదంటే చెప్పండి సార్, మేము ఏదోలాగా ఏర్పాటు చేసిస్తాం. ఏంటి బాబు అమాయకంగా మాట్లాడుతున్నారు? ఈ ఊళ్ళో వాడే పెద్ద మనిషి, వాడిని ఎవ్వరూ ఏమి చేయలేరు. నేను ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. వాడిని ఏమీ చేయలేకపోయాను. ఎంతమంది మనుషులు, అధికారం ఉండి కూడా నేను ఏమీ చేయలేకపోయాను. మీరు ఓ పని చేయండి, వీళ్ళని తీసుకువెళ్ళి వాడిని లేపేయండి. మీకెన్ని లక్షలు కావాలన్నా నేనిస్తా. కోర్టు కేసు అంటూ వస్తే అవన్నీ నేను చూసుకుంటా. వీళ్ళందరినీ ఉపయోగించుకుని వాడిని లేపేయండి. అలా జరిగితే సంతోషించే మొదటి వాడిని నేనే. నమస్కారం సార్. ఏంటి ఇలా వచ్చారు? లోకల్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? అందరి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను సార్, ఎవరు యాక్షన్ తీసుకొని అంటున్నాను సార్. ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాడిని దేవుడితో పోలుస్తున్నారు సార్. ఏం చేయమంటావు తమ్ముడు? ఎవరు తన మీద కంప్లైంట్ ఇవ్వడం లేదు. ఇంతవరకు ఆదికేశవుల మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. కోర్టుకు వస్తే ఎవరు సాక్ష్యం చెప్పడానికి రారు. మమ్మల్ని ఏం చేయమంటావు? ఒకే ఒక సాక్ష్యం, ఒకే ఒక ఆధారం ఉంటే చాలు. వాడిని మక్కిలరగొట్టి జైలు వేస్తాను, జన్మకి బయటికి రాలేడు. ఒక్క ఆధారం కాదు సార్, ఎన్ని ఆధారాలు కావాలంటే అన్ని ఇస్తాను. మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా సార్? నువ్వు ఆధారాలు సేకరించు, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే, వెళ్ళొస్తాను సార్. థాంక్స్ సార్. రేయ్, ఎవర్రా నువ్వు? ఆదిని కలవాలి. ఆ అన్ననే పేరు పెట్టి పిలుస్తావా? పోరా. ఏయ్, ఎవడ్రా వీడు? అన్నా, మిమ్మల్ని కలవాలంటున్నాడన్నా. నాతో పనే ఉందిరా నీకు? అన్నా నేను నీ దగ్గర పనిలోకి చేరాలన్నా. ఇక్కడేం జరుగుతుందో తెలుసా? తెలుసనా? మీరు చెప్పారంటే ఏయ్,
దించండ్రా, ఏం చెప్తాడో చూద్దాం. మీరంటే నాకు చాలా ఇష్టమన్నా. మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చేయాలో చెప్పండి. నువ్వు చేస్తావో చెయ్యవో నాకు తెలీదు, కానీ నా ఏరియాకొచ్చి నా వాడి మీద కత్తి పెట్టావు చూడు, నీ ధైర్యం నాకు నచ్చిందిరా. రా. ఎందుకయ్యా అనవసరమైన పట్టుదల? అన్నీ వదిలేసి కావాల్సింది చూడు. నేను అడ్వైజ్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకు శివ. నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నీ వల్లే మేమందరం ధైర్యంగా ఉంటున్నాం. ఈ అమ్మాయిని చూడు, నిండు చూలాలు. నీకేమైనా అయ్యిందంటే ఆ అమ్మాయికని ఎవరుంటారు చెప్పు? శివ, నువ్వు చదువుకున్నవాడివి, బాగా ఆలోచించు. ఎవరు చెప్పేది వినద్దు. కానీ ఒకటి, కక్ష అనేది రెండు వైపులా ఉండే ఒక పదునైన ఆయుధం. ఇన్ని ప్రాబ్లమ్స్కి నేనే కారణం. నేను ఇంకా ఇక్కడే ఉంటే మీకు పగ తీర్చుకోవాలనిపిస్తుంది. నేను బాంబే వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఏదో ఒక జాబ్ చూసుకొని నన్ను నా బిడ్డని కాపాడుకుంటాను. నన్ను క్షమించండి శివ, నేను వెళ్తున్నాను. శ్వేత, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. నేను నిన్ను కాపాడలేను అనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు నన్ను నమ్మలేవా శ్వేత? నీ బాధ ఎవరూ తీర్చలేనిది, అది నాకు తెలుసు. చనిపోయిన వాడు ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడు. ఏది చేసినా ఆలోచించి చేస్తాననే నమ్మకం నాకుంది. నేనేం మూర్ఖుణ్ణి కాదు, పంచకట్టి కత్తి పట్టడానికి. నేను వెళ్ళొస్తాను. శివ, మేమంతా నిన్ను నమ్మున్నాం. శరణ్యకి నీకు పెళ్లి జరగాలిగా. మంచో చెడో ఏదైనా నువ్వే ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో. ఏమైంది? సరే, ఓకే, జాగ్రత్తగా తీసుకురండి. రే, ఎందుకు రాలనించినా? ఏమైందిరా నీకు? ఏం లేదు కానీ నీ పని చూసుకో. హలో. రే, ఏంట్రా హలో గిలో అంటో? నేనేం పిలవలేదు, బయట నుంచి వినిపిస్తోంది. నీ అబ్బా తప్పించుకున్నావురా. హలో శివ, నేను గురిని మాట్లాడుతున్నాను. ఏం జరిగినా సరే నువ్వు లైన్ కట్ చేయి. ఓకే ఓకే, చెప్పు. ఏదైనా విషయం కనిపెట్టావా? చాలా విషయాలున్నాయి. ఇవాళ ఒక విషయం జరగబోతుంది, అది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నా. కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నావా? అబద్ధాలు చెప్పేవో నరికేస్తా. హలో హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ కస్టమర్ కేర్. చెప్పండి సార్, మీకు ఏదైనా హెల్ప్ కావాలా? నువ్వు నాకేం హెల్ప్ చేయక్కర్లేదు. కెవ్వు కేక పాట మాత్రం రింగ్ టోన్గా పెట్టు. ఇదిగో, అబద్ధాలు చెప్పావంటే నరికేస్తాను రాయ్. హలో శివ, అబద్ధం చెప్పి ఎస్కేప్ అయ్యాను. నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలి గురు, వాళ్ళెంతో దుర్మార్గులు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు దేనికి దిగులు పడకు. నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండు. ఏదో వ్యాన్ వస్తుంది చూడు, ఆపుదాం. ఆపు ఆపు, బండి ఆపోయా, ఆపు, ఆపమంటుంటే. ఆపు ఆపు. ఏంటయ్యా బండిలో ఏముంది? మెడిసిన్స్ ఉన్నాయి సార్. మెడిసిన్స్ ఉన్నాయా? అవును సార్. ఏది ఒకసారి చూపించు, చెక్ చేయాలి. లేదు సార్, ఇది ఆదికేశ్వర్లు గారి బండి. ఆదికేశ్వర్లు గారి బండా? అవును సార్. సరే, ఏమయ్యా ఇలా రా, ముందు గేట్ తెరువు.
ఏయ్, రా. రా, బయటికి రా. రా. స్మగ్లింగ్ చేస్తారా వదండ్రా ఎక్కువ ఎక్కరా ఏమయ్యా? ఏంటిది?